హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే కనుక ఎక్స్పెషల్గా ఫీమేల్స్కే ఈ జాబ్ ఓపెనింగ్ గైస్. సో ఇది మన ఛానల్లో రోల్ అవుట్ అవుతున్న సెకండ్ వీడియో అనమాట. సో ఫీమేల్స్కి మాత్రమే ఈ వీడియో అనమాట. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, ఎవరైతే ఫ్రెషర్స్ ఇంకా జాబ్ కోసం చూస్తూ ఉన్నారో, ఆర్ఎల్స్ మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో ఇది మనకి బాగా తెలిసిన ప్లాట్ఫామ్ ఇంటర్న్షాలా అని మీరు వినే ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ కోసం వెతుకుతూ ఉంటారనమాట. సో ఆ ప్లాట్ఫామ్లో అయితే మనకు ఒక పర్మనెంట్ జాబ్, రిమోట్ వర్క్ అది కూడా. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చక్కగా ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసే ఆపర్చునిటీ ఇది ఉమెన్స్కి. సో గైస్ ఇక్కడ ఆపర్చునిటీ అయితే చూస్తున్నారు కదా, టెలికాలర్ ఫీమేల్ అనమాట. సో ఫ్రెషర్ జాబ్ ఇది. దీనికి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ రిక్వైర్ లైక్ అవసరమైతే లేదనమాట. సో ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ నేను చెప్పినట్లుగా. అండ్ స్టార్ట్ డేట్ చూసుకుంటే చాలా ఇమీడియట్గా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ యాన్యువల్ సిటీసీ చూసుకుంటే కనుక 2 lakhs to 2.25 lakhs వరకు ఇస్తారనమాట వీళ్ళు పర్ యానం. సో ఇక్కడ ఎల్ఐసిలో మీకు తెలుసు కదా, ఎల్ఐసి కంపెనీ ఎలాంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట ఇది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్తూ ఉంటారు కదా. సో మీకు ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక, మీరు కొత్త కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కాల్స్ అయితే మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. మేకింగ్ అవుట్బౌండ్ కాల్స్ టు పొటెన్షియల్ క్లయింట్స్ టు ఆఫర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ and provide information on various insurance products and services offered by LIC IMF, and answering customer inquiries and resolving issues or concerns that they may have, and following up on leads and scheduling appointments for sales representatives. సో గైస్ ఇక్కడ మీరైతే ఏదైనా పాలసీని సేల్ చేయడం ఇట్లా అయితే ఉండదన్నమాట. సో మీరు జస్ట్ కస్టమర్ క్వైరీస్ ఏమన్నా ఉంటే కనుక చాట్ ఆర్ వాయిస్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు ఒకవేళ కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఇంకో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నాం అంటే కనుక మీరైతే ఆ కాల్ని సేల్స్ రిప్రజెంటేటివ్ టీమ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా. అండ్ దీనికి మంత్లీ శాలరీ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఏమేమి ఇస్తారని కూడా చెప్పారు. సో యూ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ కాల్స్ యూజింగ్ యువర్ ఓన్ సిమ్ కార్డ్. సో మీరైతే మీ ఓన్ సిమ్ కార్డ్ యూజ్ చేసుకొని కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అంటున్నారు. సో వీళ్ళైతే ఎలాంటి ఒక ఫోన్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా సిమ్ కానీ అలా అయితే ఇవ్వరని చెప్తున్నారు. అండ్ ద కంపెనీ విల్ రియంబర్స్ ద ఎక్స్పెన్సెస్ ఫర్ సిమ్ అండ్ కాల్ ఛార్జెస్. సో సిమ్ కార్డ్ మీ ఓన్ ప్రూఫ్స్తో తీసుకుంటే కనుక సిమ్కి అయ్యే రీఛార్జ్ ప్లాన్స్ ఇవన్నీ వీళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. Your main responsibility will be to contact clients, explain our insurance products and services, and collect their email IDs and phone numbers. సో మీకు అర్థమవుతుంది కదా, మీరు కొత్త కొత్త పర్సన్స్కి అయితే ఎన్రోల్ అవ్వడానికి కాల్స్ చేయాలన్నమాట. సో కాల్స్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ అయితే మీరు తీసుకోవాలి. సో దీనికి మీరు దేంట్లో తీసుకుంటారంటే వాళ్ళకి గూగుల్ షీట్ అట్లాంటివి ఇస్తారనమాట. సో దాంట్లో అయితే మీరు డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఈచ్ కాల్ యూ విల్ రిసీవ్ 20 రూపీస్ అండ్ విచ్ విల్ ఏ పార్ట్ ఆఫ్ వేరియబుల్ శాలరీ. సో మీరు ప్రతి కాల్కి ఒక 20 రూపీస్ అనేవి మీ వేరియబుల్ శాలరీలో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది మీరు టోటల్ వచ్చేసరికి ఒక 5,000 వరకు ఆ వేరియబుల్ పే అనేది ఉంటుంది. అండ్ ఇన్ ఎడిషన్ టు దిస్ యువర్ ఫిక్స్డ్ శాలరీ విల్ బి 12,000. సో మీకైతే ఫిక్స్డ్ శాలరీ 12,000 అయితే ఫిక్స్డ్ శాలరీ ఉంటుందన్నమాట. అండ్ మీరు చేసే కాల్స్ బట్టి 5,000 వరకు అయితే మీకు ఎర్న్ చేసుకునే పొటెన్షియాలిటీ ఉంటుందన్నమాట. సో టోటల్గా మొత్తం కలిపితే పర్ మంత్ మీకైతే 17,000 శాలరీ అయితే ఉండబోతుంది గైస్. ఎవరైతే ఫీమేల్స్ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుందాం, సో ఇంట్లో కొంచెం ఫ్రీ టైం ఉంటే మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక మీరైతే 17,000 పర్ మంత్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వర్కింగ్ అవర్స్ కూడా ఉన్నాయన్నమాట. ద వర్కింగ్ అవర్స్ ఆర్ 9:30 AM to 5:30 PM. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యి 5:30 PMతో ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది మార్నింగ్ మండే టు సాటర్డే వరకు ఉంటుందన్నమాట ఈ వర్క్. అండ్ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే గూగుల్ మీట్ ద్వారా అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఏ ఆఫీస్ లొకేషన్కి ఆర్ఎల్స్ వాకిన్ కానీ ఇవ్వాల్సిన పని అయితే లేదనమాట. సో మీకు ఒకవేళ మీ రెజ్యూమ్ కానీ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు గూగుల్ మీట్తో కనెక్ట్ అయ్యి మీ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారనమాట. సో ఇదంతా బాగానే ఉంది. మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అని మీకైతే డౌట్ ఉండొచ్చు, అది కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకుంటే జస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. సో ఇంగ్లీష్ వరకు వచ్చుంటే చాలన్నమాట. మీకు ఎట్లాంటి గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఆర్ఎల్స్ మీరు ఇంటర్ కానీ, డిప్లొమా కానీ ఎవరైనా వర్క్ చేసుకునే ఆపర్చునిటీ అనమాట ఇది. మీకు జస్ట్ ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్ వచ్చుంటే చాలన్నమాట. సో మీకు స్పీకింగ్ స్కిల్ కొంచెం బాగా ఉంటే చాలని చెప్తున్నారు. సో గైస్ దీనికి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే కనుక 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో దీనికి 3 మల్టిపుల్ రోల్స్కి అయితే వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి 3 ఆపర్చునిటీస్ పోస్టెడ్ అని చెప్తున్నారు.
సో, ఈ 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆ 3 ఆపర్చునిటీస్ మీద. సో, ప్లీజ్ మీరు ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో ఆర్ ఎల్స్ మీకు తెలిసిన మీ సిస్టర్స్ గాని, ఎవరైతే మీకు హోమ్‌లో లైక్ ఇట్లాంటి ఏదన్నా ఎర్న్ చేసుకుందామని చూస్తున్నారో, ఇదొక జెన్యూన్ ఆపర్చునిటీ గైస్. సో, ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. సో, ఇక్కడ మీకైతే అప్లై బటన్ కనిపిస్తుంది కదా! సో, ఈ అప్లై బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరైతే ఇంటర్న్‌షాలాలో మీరొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలనమాట. సో, అలా క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్ని బేసిక్ క్వెషన్స్ ఉంటాయనమాట. సో, ఆ బేసిక్ క్వెషన్స్ ఫిల్ చేస్తే గనక ఈ అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది. అండ్ ఆల్సో మీ రెజ్యూమ్‌లో మీరు పెట్టాల్సిన స్కిల్ వచ్చేసరికి మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. అండ్ ఆల్సో మనం తెలుగు లాంగ్వేజ్ వచ్చని ఆర్ ఎల్స్ మీకు హిందీ కానీ, కన్నడ గాని వస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ మీకు చాట్ సపోర్ట్‌లో ఆర్ వాయిస్ సపోర్ట్‌లో మీకేదన్నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక సో, మీరైతే దీనికి లైక్ యాడ్ చేసుకోవచ్చనమాట మీ రెజ్యూమ్స్‌లో. సో దట్ మీ రెజ్యూమ్స్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.